ఒకవైపు దశాబ్దాల అనుభవమున్న గొప్ప గురువు, మరోవైపు పసివాడైన ఒక విద్యార్థి. వీళ్ళిద్దరి మధ్య జరిగిన ఒక అద్భుతమైన మానసిక సమరాన్ని ఈరోజు మన విశ్లేషణలో చూద్దాం. ఇది కేవలం ఒక పాత కథ కాదు సుమా, మేధస్సుకు మరియు భావోద్వేగ నియంత్రణకు మధ్య ఉన్న సన్నని గీతను పరీక్షించే ఒక ప్రాక్టికల్ లైఫ్ లెసన్. గురువుగారు విసిరిన వలలో ఈ కుర్రాడు పడ్డాడా లేదా అన్నదిప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. అసలు దశాబ్దాలుగా చదువుకుని ఎంతో అనుభవం గడించిన ఒక మేధావిని జీవితం ఇప్పుడే మొదలుపెట్టిన ఒక యువకుడు ఎలా ఆశ్చర్యపరచగలడు? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే కదా. అసలు తెలివితేటలు అంటే కేవలం పుస్తకాల్లో ఉండే జ్ఞానమేనా, లేక విపత్కర పరిస్థితులలో కూడా బుర్రను కూల్గా ఉంచుకోవడమా? ఈ విద్యాపీఠం ప్రవేశద్వారం చూశారా? ఇక్కడే అసల కథ మొదలవుతుంది. శివానంద స్వామివారు తన 50 ఏళ్ల వయస్సులో స్థాపించిన ఈ గురుకులంలో అడుగుపెట్టడమంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ఒకసారి ఈ ఎంట్రన్స్ టెస్ట్ పాసై ఆ 5 ఏళ్ల కఠినమైన శిక్షణ పూర్తి చేస్తే ఇక వాళ్ల జీవితం సెట్టిలైపోయినట్లే. అందుకే అప్పట్లో ఈ ప్రవేశద్వారం దాటడమనేది చాలామందికి ఒక పెద్ద కల. సరిగ్గా అప్పుడే ఆ కఠినమైన పరీక్షను ఫేస్ చేయడానికి ఒక కుర్రాడొచ్చాడు. వయసు కేవలం 16 ఏళ్లు. ఊహించుకోండి, ఒకవైపు అపారమైన జ్ఞానరాశిలాంటి శివానందస్వామి, మరోవైపు ఏమాత్రం బెరుకు లేకుండా ఎంతో కాన్ఫిడెంట్గా నిలబడిన ఆ కుర్రాడు అచ్చమొక ప్రాచీన కాలపు చెస్ మ్యాచ్లాగా అనిపిస్తోంది కదూ. ఇక గురువుగారు ఆ కుర్రాడి ముందు 2 ఇంట్రెస్టింగ్ ఆప్షన్స్ పెట్టారు. మొదటిది 10 సామాన్యమైన ప్రశ్నలు. ఇవి తక్కువ రిస్క్తో కూడుకున్నవి, సరిగ్గా ఒక మట్టి కుండలాంటివి అన్నమాట. రెండోవది ఒకే ఒక్క క్లిష్టమైన ప్రశ్న. ఇది చాలా డేంజరు. ఒక్క తప్పు జరిగినా అంతా పోతుంది, కాని వెంటనే రిజల్ట్ వస్తుంది, సరిగ్గా ఒక వజ్రంలాగా. ఇక్కడ మనం ఆశ్చర్యపోవాల్సిన విషయం ఒకటుంది. ఆ కుర్రాడు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఆ రెండవ దారినే ఎంచుకున్నాడు. పైగా ఎంత ఆత్మవిశ్వాసంతో సమాధానం చెప్పాడంటే, గంగిగోవు పాలు గరిటెడైననూ చాలు అని ఒక సామెతను వాడి ఊరికే 10 ప్రశ్నలడిగించుకుని మీ విలువైన సమయాన్ని నేనెందుకు వృధా చేయాలి అనడిగాడు. ఆ చిన్న వయసులో అంతటి క్లారిటీ ఉండటం నిజంగా గ్రేట్ కదా. ఇక అసలు ఘట్టానికి వస్తే గురువుగారు చిన్నగా నవ్వి ఆ ఒక్క క్లిష్టమైన ప్రశ్నను సంధించారు. సరే, తడుముకోకుండా వెంటనే జవాబు చెప్పు. విత్తు ముందా చెట్టు ముందా? శతాబ్దాలుగా ఎందరో మేధావుల బుర్రలు వేడెక్కించిన అసలు సిసలైన ప్రశ్న ఇది. పైగా ఒక్క సెకండ్ కూడా ఆలోచించకూడదు అనే కండిషన్ కూడా ఉంది. ఆ సవాలు వినగానే ఆ కుర్రాడు ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. ప్రవహించే నీరులాగా అంతే వేగంగా స్పష్టంగా చిట్టే ముందు గురుదేవా అని సమాధానం ఇచ్చేశాడు. ఈ తొలి దెబ్బతో గురువుగారిని కూడా ఆశ్చర్యపరిచాడనడంలో ఏ సందేహమూ లేదు. కాని అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఆ జవాబు విన్న శివానందస్వామివారు ఆ కుర్రాడి కళ్లలోకి సూటిగా చూస్తూ వెంటనే మరో ప్రశ్న వేశారు. సరే, ఆ జవాబుకు తిరుగులేదన్నట్టుగా చిట్టే అని ఎలా అంత రూఢిగా చెప్పగలవు? ఇక్కడే అసలైన పరీక్ష మొదలైంది. ఇది చూస్తుంటే ఒక పద్మవ్యూహంలాగా అనిపించడం లేదు? ఇక్కడ గురువుగారు వేసింది ఒక అద్భుతమైన మానసిక ఉచ్చు. అసలు పాయింట్ ఆ కుర్రాడు చెప్పిన జవాబు జీవశాస్త్రపరంగా కరెక్టా కాదా అని కాదు, ఆ పరిస్థితుల్లో తన ఎమోషన్స్ను కంట్రోల్ చేసుకోగలడా లేదా అన్నదే అసలు సిసలైన పరీక్ష. అసలు ఈ ఉచ్చులో ఉన్న డేంజర్ ఏంటో మనం గమనిస్తే, జనరల్గా ఎవరికైనా సరే నీకు ఎలా తెలుసు అని అడిగితే వెంటనే ఒక పెద్ద లెక్చర్ ఇవ్వడానికి రెడీ అయిపోతారు కదా. తమ తెలివితేటలను నిరూపించుకోవాలని ఆరాటపడతారు. కాని అలా చేస్తే నేను అడిగేది ఒకే ఒక ప్రశ్న అన్న అసలు ఒప్పందాన్ని వాళ్లే బ్రేక్ చేసినట్లు అవుతుంది. ఉద్వేగంలో పడితే అంతే సంగతులు. కాని ఆ కుర్రాడు ఆ ఉచ్చులో పడలేదు. ఎంతో వినయంగా చేతులు జోడించి, గురుదేవులు క్షమించాలి, మీరు ఒకే ప్రశ్న అడుగుతానన్నారు, కాని ఇప్పుడు మీరడిగింది రెండో ప్రశ్న, కాబట్టి నేందానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అని చాలా స్పష్టంగా తేల్చేశాడు. దెబ్బకు గురువుగారి మొహంలో ఆనందం, ఆ కుర్రాడికి విద్యాపీఠంలో సీటు రెండూ ఒకేసారొచ్చేశాయి. దీన్ని బట్టి మనకు స్పష్టంగా అర్థమయ్యేదేంటంటే, సమయస్ఫూర్తి అంటే కేవలమేదో ఓ చిక్కు ప్రశ్నకు టక్కున జవాబు చెప్పేయడం కాదు. విపరీతమైన ఒత్తిడి ఉన్నప్పుడు కూడా మన ఎమోషన్స్ను బ్యాలెన్స్ చేసుకుని ఎక్కడ మాట్లాడాలో ఎక్కడ ఆగాలో తెలుసుకోవడమే నిజమైన ప్రెజెన్స్ ఆఫ్ మైండ్. ఈ అద్భుతమైన ప్రాచీన కథ మన నిజ జీవితంలోకి తీసుకోవాల్సిన ఒక 3 ముఖ్యమైన లైఫ్ లెసన్స్ను ఇస్తుంది. ఈ 3 లక్షణాలుంటే ఎలాంటి కష్టమైన వ్యూహాన్నైనా ఇట్టే ఛేదించవచ్చు. అవేంటో ఒకసారి చూద్దాం. మొదటిది ధైర్యం. ఈజీ దారిని వదిలేసి రిస్కున్నా సరే
ఆ ఒక్క కష్టమైన మార్గాన్నే ఎంచుకోవటం. రెండవది స్పష్టత. ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా వెంటనే చాలా స్థిరంగా స్పందించడం. ఇక మూడవది అత్యంత ముఖ్యమైనది పరిమితులు. అంటే మనకంటూ కొన్ని బౌండరీస్ గీసుకోవటం, ఎవరైనా సరే ఆ రూల్స్ బ్రేక్ చేయకుండా చూసుకోవటం. చివరగా మనం లోతుగా ఆలోచించాల్సిన విషయం ఇది. మన దైనందిన జీవితంలో సవాళ్లు ఎదురైనప్పుడు మనల్ని మనం ప్రూఫ్ చేసుకోవాలనే తొందరలో అతిగా వివరిస్తూ మన పరిమితులను మనం దాటేస్తున్నామా? ఆ కుర్రాడిలా మన ఎమోషన్స్ను అదుపులో ఉంచుకుని మన హద్దులు మనం తెలుసుకుంటే బహుశా ఏ సమస్యనైనా చాలా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. ఈ ఆలోచనతో ఈనాటి విశ్లేషణను ముగిద్దాం. మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం. more videos, like, comment, share, subscribe.